హలో అండి అందరికీ. ఈరోజు మనం ఈ స్వీట్ కార్న్తో పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సింపుల్గా చేసేద్దాం. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా స్వీట్ కార్న్ మొత్తము ఇలా వలుచుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడిగేసి ఇలా పెనంలోకి వేసుకోవాలి. ఇలా పెనంలోకి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా జల్లగంట తీసుకొని కొంచెం కొంచెంగా తీసి ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 1 స్పూను శనగపిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా ఉడికించేటప్పుడు వేసాం కదా సాల్ట్ సరిపోకంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అందులోనే కారం కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్కి అంతా బాగా పట్టేటట్లు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇలా స్వీట్ కార్న్ని కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలిపేసుకొని తినడమే. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.